సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. ఎరువులు గోదాములను కూడా పరిశీలించారు. గజ్వేల్లో ఎరువుల కొరత లేదని, అది ప్రతిపక్షాల అభూత కల్పన. వాస్తవానికి యూరియా ఎరువుల పంపిణీ కేంద్ర ప్రభుత్వానిది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందు చూపుతో రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల్లో పోల్చుకుంటే గజ్వేల్లో రైతులకు సరిపడా ఎరువుల నిల్వ ఉండే విధంగా తమ ప్రియతమ నాయకులు ప్రతిరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా కలెక్టర్ మరియు వ్యవసాయ అధికారులతో సమన్వయపరుస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా నర్సారెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అలాగే రైతులు యూరియాతో పాటు నానో యూరియాని కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గజ్వేల్ రూపాయికి కూడా పనికిరాని ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారి మాయలో పడొద్దని మనవి. ప్రతిపక్ష నాయకుడు కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్న తీరును గజ్వేల్ ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిజంగా ఆ నాయకులకు ప్రజలపై రైతుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్న, ప్రజలకు సేవ చేయకుండా కేవలం ఫామ్ హౌస్ లో పడుకున్న ఎమ్మెల్యేను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గజ్వేల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, గజ్వేల్లో ఎమ్మెల్యే పనిచేయించాలని ఆ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లేని ఇలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కర్ణాకర్ రెడ్డి, అక్కారం యాదగిరి, నరసింహారెడ్డి, కొండపోచమ్మ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, కొండల్ రెడ్డి, జహీర్, డప్పు గణేష్, దాతరపల్లి లక్ష్మణ్, ప్రజ్ఞాపూర్ శివులు, క్యాసార మల్లారెడ్డి, అరుణ్ కుమార్, హాషన్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో నిన్న ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి గజ్వేల్లో యూరియా లేదని తప్పుడు ప్రచారం చేశాడు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తుండు? గజ్వేల్లో యూరియా ఫుల్ ఉన్నది. యూరియాకి సంబంధించింది భూమి సారవంతమైన కోల్పోతుందని చెప్పి నానో యూరియాను కెమికల్ రూపంలో అందిస్తున్నారు. యూరియా సంచుల్లాగుంది, కెమికల్ లాగుంది. అందుకనే టీఆర్ఎస్ వాళ్ళు కొందరు తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎందుకంటే యూరియా లేదు అని చెప్పి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది యూరియా అయినా సరే, డిఏపీ అయినా సరే, 2020 అయినా సరే, అది కెమికల్ రూపంలో వస్తుంది. అందుకనే యూరియా లేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయొద్దు చెప్తున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి ఖబర్దార్. ప్రతాప్ రెడ్డి చెప్తున్నా, ఖబర్దార్. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన గజ్వేల్ నియోజకవర్గానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ప్రభుత్వాలు ఏవి మారినా కానీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి. ఈరోజు వేరే మన బీజేపీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏలన చేయడం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఏంటి అంటే యూరియా వాస్తవానికి ఒక రైతుకి 2 సంచులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యూరియా అనేది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వంది కాదు. మసాలాలు కానీ మందులు కానీ ఏమైనా ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ కూడా రైతాంగం ఇబ్బంది పడొద్దు అని చెప్పి మన వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కానీ, అలాగే మన చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కూడా నిత్యం మన గజ్వేల్ పరిసర ప్రాంతంలో తిరుగుతూ రైతులకు సేవ చేస్తున్నటువంటి మన అన్నలందరూ కూడా, వీళ్ళందరికీ కూడా ముందుగా మన ప్రభుత్వం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఇట్లా హేళన చేయొద్దు. మీరు ఎలా చేసిరో మీకంటే ఒక మెట్టు మంచిగా చేస్తున్నారని చెప్పి ఊళ్ళో కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి ప్రాతిథ్యం ఇస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఫ్రీ బస్సు కానీ, గృహజ్యోతి కానీ, గృహలక్ష్మి కానీ ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒకసారి ప్రతి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను గెలిపించుకొని మన రేవంత్ అన్న గారికి ప్రతి నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించి బహుమతిగా ఇవ్వాలి. ఇస్తే మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకేమైనా పనులు కూడా పెండింగ్ ఉంటే, మన నాయకులు ఉన్నారు, సర్దార్ ఖాన్ ఉన్నాడు, మన ఏ విధంగా అయితే చేసిందో అంతకంటే ఇంకా మంచిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొందరు కొందరు నాయకులు ఉంటారు, ప్రభుత్వాన్ని ఎదగనివ్వరు. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఆ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, మా ప్రభుత్వం మంచిగా చేసింది అంటారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మంచిగా చేసింది అంటారు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల పాలనలో
అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉంది. రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాల్సిన అంశం ఇది. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రత్యేక చొరవతో ఈరోజు కేంద్రంతో కొట్లాడి ఈరోజు రైతాంగానికి కావాల్సినంత ఎరువులను, యూరియాను, నానో యూరియాను తెలంగాణ ప్రభుత్వం తెప్పించడం జరిగింది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో పోల్చుకుంటే ఈరోజు సిద్దిపేట, దుబ్బాకతో పోల్చుకుంటే గజ్వేల్కి అత్యధికంగా ఎరువులు వచ్చినాయి. మా నాయకులు తుమ్కుంట నర్సారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడడం జరిగింది, జిల్లా యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది, కలెక్టర్తో మాట్లాడి గజ్వేల్ ప్రజలకు ఎరువుల కొరత లేకుండా అహానిశలు ఫోన్లో అందుబాటులో ఉంటూ రైతు సమస్యలు పరిష్కరిస్తున్న మా నాయకుడు నర్సారెడ్డి గారిని చూసి ఈరోజు ఓర్వలేక పతాపెట్టి ఆయనకు సందర్భం లేదు, సబ్జెక్ట్ లేదు, అసలు ఎరువు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు. అసలు నీకేమైనా తెలివి ఉందా? నువ్వు రాజకీయం చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే జనాలకు అందరికీ తెలుసు నువ్వు రాజకీయ ఓ డ్రామా కానివి అని. ఈ డ్రామాలు తెలంగాణ గజ్వేల్ ప్రజలు నమ్మరు. ఎందుకంటే నీ డ్రామాలతో ప్రజలు చాలా అసహించుకుంటున్నారు నిన్ను. ఈరోజు మీ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. అందుకు బీజేపీని విమర్శించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. దీని వ్యవహారమే తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా గజ్వేల్ ప్రజలకు, ఒక వ్యవసాయ సోదరులకు మనవి చేస్తున్నాం ఏంటంటే మీరు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దు. మీకు సరిపడ్డ ఎరువులు ఉన్నది. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం యూరియా ప్లేస్లో ఈ నానో యూరియాను కూడా తేవడం జరిగింది. యూరియా ఎంత పనిచేస్తుందో ఈ నానో యూరియా కూడా అంతే పనిచేస్తుంది. దీనిని కూడా మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యూరియా వేయడంతో భూమి సారం కోల్పోతుంది. దీంతో భూమి సారం కోల్పోవద్దు, అధిక పంటలు పడతాయని నానో యూరియాను కూడా మీరు వాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.